ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. మాఘపురాణము 19వ అధ్యాయము. మునుల వాగ్వాదము. కృత్సమద మహర్షి జకునుమునితో ఇట్లు పలికెను. ఓయి వినుము. గోమతీ నదీ తీరమున పవిత్రమైన నైమిషారణ్యము కలదు. అచ్చట బహువిధములైన లతావృక్ష గుల్మములెన్నియో ఉన్నవి. అచ్చట ఉత్తములైన తపోధనులెందరో నివసించుచుండ్రి. తమకు నచ్చిన తపమును యాగమును చేసుకొనుచుండిరి. జ్ఞానము, వైరాగ్యము, ఇంద్రియ నిగ్రహము కలిగి సర్వోత్తములైన వారిలో పరస్పరము నేనెక్కువనగా నేనెక్కువని వివాదము కలిగెను. భృగు మహర్షి, నేను తపోనిష్ఠుడను, యోగీశ్వరుడను, నన్ను మించిన వారెవరుండారని నేను. గౌతముడును, నేను అందరికంటే పెద్దవాడను, బ్రహ్మకల్పం పూర్తి వరకు తపము చేసిన వాడను, నేనే గొప్పవాడనని పలికెను. లోమశుడును ముని, నాకు సమానుడు లేడు, నేను మునులకే గురువులని ప్రకటించెను. గార్గ్యుడును మునిసభలో నిలబడి వేదశాస్త్రాదులన్నీ నాకు వచ్చును, కావున నేనే ఉత్తముడని నేనెను. మాండవ్యుడు, నేను కర్మలను ఏమారకుండా యథాకాలముగా చేయుదును, సత్కర్మలను ఆచరింతును, అన్ని శాస్త్రములను చదివినవాడను, నాకంటే ఉత్తముడెవడని గర్జించెను. శంతనుడును ముని, నేను యోగాభ్యాసము చేయువాడను, ఆత్మజ్ఞానినని, ఏకాగ్రత కలవాడను, నన్ను మించిన వాడెవడను లేడని పలికెను. పౌరశ్వరుడు మునిలేచి, నేను వేదములు శాస్త్రములు అన్నీ నేర్చిన వాడను, పెద్దలు కూడా నన్నే గౌరవింతురు, కావున నేనే అధికుడని నేనను. శౌనకుడును, ఆత్మవేత్తలలో నేను మొదటివాడను, నాకంటే పూజ్యులెవరనూ లేరనెను. ఆ మునివరులు తమ గొప్పదనమును బిగ్గరగా ఎవరికి వారే చెప్పుకొనిరి. కొందరు కోపమును పట్టజాలక భృగు మహర్షి వద్దకు వచ్చి వాని జడలను లాగి పిడికిళ్ళు బిగించి కొట్టిరి. ఒకరినొకరు దూషించుకొనుచు కొట్టుకొనుచు వారి దండములను ఛత్రములను లాగుచూ కోలాహలమును పెంచిరి. ఇట్లు వారు పరస్పరము వివాదపడుతుండగా కలహప్రియుడైన నారదుడు వచ్చెను. కలహించుకొనుచున్న వారిని మరింత ఉద్రేకపరిచెను. వైకుంఠమును చేరి శ్రీహరికి ఈ విషయమును విన్నవించెను. శ్రీహరియు, నారద, ఆ మునులు జ్ఞానుడైనను నా మాయకు లోబడి కలహించుకొనుచున్నారు. వీరి వివాదము ఉపాయముచే శమింపజేయవలను. నాకిష్టులైన సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులను వారిని వివాదపడుతున్న మునీశ్వరుల వద్దకు పంపుదును. వీరు నలుగురును ఎల్లప్పుడూ 5 సంవత్సరముల వారుగానే ఉందురు. వీరి బాల్యమున చతుర్యుగములు ఎన్నియో మార్లు గడిచినవి. వీరితో పాటు వృద్ధుడు బుద్ధిశాలియగు మార్కండేయును కూడా పంపుదును. అతడు సప్తమహాకల్పములు జీవించువాడు. మునులకు మార్కండేయునకు వివాదము జరుగును. నారద, నీవును అటకు పోయి చూడుము అని నారదుని పంపెను. మార్కండేయ మహర్షి వివాదపడుతున్న మునుల వద్దకు వచ్చెను. కొత్తగా వచ్చిన మార్కండేయ మహర్షిని చూచి వివాదపడుతున్న మునులు వివాదమును ఆపి అస్పష్టములైన మాటలతో వారికి గౌరవమును చూపిరి. మార్కండేయుడును వారినందరినీ కుశల ప్రస్తాదికముతో శాంతపరచెను. ఇట్లు కొంతకాలము గడిచెను. కొంతకాలము గడిచిన తర్వాత బ్రహ్మజ్ఞానులు భగవద్జ్ఞానలాలసులకు సనకసనంద్రాది మునులు నలుగురును అచ్చటకు శ్రీహరిని కీర్తించుతూ వచ్చిరి. మార్కండేయ మహర్షియు వారిని చూచి ఎదురు వెళ్ళి నమస్కరించి అర్ఘ్యపాద్యములచే పూజించెను. వారి పాదములు కడిగిన నీటిని తన తలపై చల్లుకొనెను. ఇట్లు తమకు పాదాభివందనము చేసి గౌరవించుతున్న మార్కండేయును చూచి సనకాది మునుడు ఆశ్చర్యపడి ఇట్లనిరి. మార్కండేయ మునీంద్ర, నీవు వయోవృద్ధుడవు, మునులలో ఉత్తముడవు. సప్తమహాకల్పములు నీ ఆయుష్కాలము. కృత, త్రేత, ద్వాపర,
కలియుగములు 4 కలిపిన మహాయుగముగును. ఇట్టి మహాయుగములు 1000 గడిచిన బ్రహ్మకు ఒక పగలు రాత్రియు. అట్టి 1000 మహాయుగములు పరిమాణము కలది. ఇట్టి 360 దినములు బ్రహ్మకు ఒక సంవత్సరము. ఇట్టి 100 సంవత్సరములు బ్రహ్మకు ఆయుష్కాలము. దీనిని మహాకల్పముని అందరు. ఇట్టి మహాకల్పములు మార్కండేయ మహర్షికి ఆయుష్కాలము. అట్టి నీవు బాలురమైన మాకు నమస్కరించి మా పాదోదకమును నీ తలపై చల్లుకొలుచున్నావేమి? వృద్ధులు బాలురకు ఎదురు వెళ్ళుట, నమస్కరించుట చేయరాదని శృతివాక్యం ఉన్నది కదా, మేము 5 ఏళ్ల వారమే కదా అని పలికిరి. ఇట్లు సనకాదులు పలికిన మాటలను విని మార్కండేయ మహర్షి ఇట్టనెను: భగవద్ధ్యానలాలసురారా, ఒక్కొక్క దినము గడుచుతుండగా ప్రాణుల ఆయుర్దాయము కుండ నుండి స్రవించు నీరు వలె తగ్గిపోతున్నది. 21 కల్పములు జీవించినను మృత్యువు తప్పదు. ఇంత అసత్యము లేదు. ఎక్కువ వయసు ఉండుట వలన ప్రయోజనమేమి? వేదశాస్త్రములను చదువు చేత లాభమేమి? యోగమును పాటించుటచే ఉపయోగమేమి? తపము చేత కర్మానుష్ఠానము చే ప్రయోజనమేమి? జ్ఞానహీనుడు చిరంజీవి అయినచో వచ్చిన ప్రయోజనమేమి? నిరర్ధకముగా కాలము గడుచుట చే దుష్టుల జీవనము గడిచిపోతున్నది. జ్ఞానమును సంపాదించిన వాడే ఎక్కువ వ్యర్థముగా అజ్ఞాని అయి ఎక్కువ కాలము గడిపిన వారి గొప్పతనమేమున్నది? వినాశకాలము దాపురించినప్పుడు ప్రాణిలోకము భయమునంది తాను చేసిన కర్మఫలమును అనుభవించి మరలా జన్మించును. నిత్యము కాని దేహముతో విష్ణు కథా ప్రసంగము చేయువాని బ్రతుకు సార్థకమైనది. మహాత్ములైన సనక సనందర సనత్కుమార సనత్సుజాతులారా, మీరు నిరంతరము విష్ణు కథా ప్రసంగమును చేయువారు. నిత్యము ఆయనను తలచి నమస్కరించురు. శ్రీహరి ఎల్లప్పుడూ మీ హృదయ పద్మములందే ఉండును. మేము క్షణకాలమైనను విష్ణువును స్మరింపము. శ్రీహరి ప్రసంగములను కూడా చేయము. విష్ణు కథను మానిన వాడెంత వృద్ధుడైనను బాలుడే. విష్ణు కథను విడువని వాడెంత బాలుడైనను వృద్ధుడే. నిరంతరము హరికథా ప్రసంగము చేయు మీరు బాలుడైనను వృద్ధులే. కావున మాకంటే మీరే గొప్పవారని మార్కండేయ మహర్షి సమాధానమునిచ్చెను. మార్కండేయుని మాటలను విని సనకాది మహర్షులు శ్రీహరిని కీర్తింపసాగిరి. వారి మాటలను వినుచున్న మునులు తమలో తాము ఎక్కువ తక్కువ అనుకుంట మూర్ఖత్వమని గమనించుకొని సిగ్గుపడిరి. వారందరూ మార్కండేయ మహర్షికి సనకాది మునులకును పాదాభివందనము చేసిరి. మేము మీ వలన విష్ణు కథా ప్రసంగపు విలువను తెలుసుకుంటిమి. కావున విష్ణు భగవానుని మహిమను ఎరుగు శక్తిని మాకిండని ప్రార్థించిరి. నారదులను శ్రీహరి వద్దకేగి జరిగిన దానిని చెప్పిరి. అప్పుడు శ్రీహరి వ్యాసరూపమున సూతునకు సర్వశ్రుతుల జ్ఞానమును బోధించెను. సూతుని వలన మునుడు మొదలగు వారందరూ శృతుల సారము ఎదిగిరి. శౌనకుడు మొదలగు మునుడును అహంకారము మొదలైన మనోవికారములను విడిచి ప్రశాంత చిత్తులై పరమేశ్వర జ్ఞానము పరమేశ్వర చింతనమును కలిగి ఉండిరి. హారకేయూరాది భూషణములు తమ తమ విభిన్న రూపములను అందినను కరిగిపోయి తుదకు తమ మూలధాతువైన స్వర్ణముగా అయినట్లుగా ప్రాణులను తమ తమ కర్మ విశేషములను అనుసరించి వివిధ రూపములు పొంది తుదకు పరమాత్మభావనమునే చేరును. వేదాంగములను సర్వశాస్త్రములను అభ్యసించి పరమాత్మ మహత్యము ఎరిగి పరమాత్మ చింతనము చేసి భగవదనుగ్రహమునందుటయే జ్ఞానమునకు ఫలితము. మాఘమాసాది వ్రతములు భగవచ్చింతనను నిరంతరముగా అలవాటు చేసి జీవులను తరింపజేయును. జకునుమునీశ్వర, మాఘమాస వ్రతాచరణము భగవచ్చింతనము జీవికి అలవాటు చేయును. అట్టి చింతనము వలన ప్రాణి ఇహలోక సుఖములను పరలోకమును దుష్కర్మ క్షయమును సత్కర్మాచరణ ఫలమును పొంది భవసాగరమును తరించును. మునుల అహంకారమును మార్కండేయముని వినయ వివేకములను సనకసనందనాది మునుల మహత్యమును పరిశీలించి ప్రాణి వినయమును భగవచ్చింతనమును జ్ఞానఫలములను ఎరిగి ఆచరించి భవసాగరమును దాటవలెను సుమా అని గురుసమద మహర్షి జహ్నుమునికి వివరించాను. ఇవం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి
మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.